జై శ్రీరామ్. నువ్వు కొట్టావా? ఏ డౌటా? సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఒరే బొగ్గా, సీతాదేవిని రేప్ చేశారు అన్నావు, మరి నీ లైవ్ కోసం జై శ్రీరామని ఎందుకు అన్నావురా యదవా? వీడి లైవ్ కోసం దేవతల్ని ఎవరినైనా హిందుత్వాన్ని మొత్తాన్ని కించపరిచి మాట్లాడచ్చు. సీతాదేవి రేప్ అయిందని వాడు మాట్లాడుతున్నాడు, వాడు చూశాడా? మహిళా సంఘాలు అన్నీ వీడికి సపోర్టు అది ఇది అంటారు. మరి అంత పవిత్రమైన సీతాదేవిని రేప్ చేశాడు అన్న దాని మీద ఎవరు మాట్లాడరేంటి? అంటే దేవత మరి ఆడవాళ్ళు కదా, ఆమె మాత్రం స్త్రీ కాదా? స్త్రీకి మరి ఇంత వాల్యూ ఇస్తున్నారు కదా, లైవ్కి వచ్చి అంతమంది అన్ని చెప్పారు. మరి ఆ దేవత అనేది శ్రీరాముని మరి సీతాదేవి ఎంత పేరు, ఆ పేరుకున్న వాల్యూ మరి వాడు తీసేశాడు కదా అంత పబ్లిక్గా. పేరు పెట్టి మరి రేప్ చేశారన్నాడే, మరి వాడికి ఏమంటారు? మరి వాడిని మహిళా సంఘాలు హిందూ ధర్మాలు ఏం చేయలేవా? ఎక్కడో ఏదేదో దేశాలతో తిరుగుతూ ఎక్కడెక్కడ అమ్మాయిలను పట్టించుకొని తిరిగే వాడిని మాటలు మీరంతా నమ్ముతారా? జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నాడు. జై శ్రీరామ్ అన్న దానికి అర్థం తెలుసా వాడికి? సీతమ్మ తల్లి ఏ టీషర్ట్ వేసుకుంటే రేప్ చేశారు, ద్రౌపది తల్లి ఏ టీషర్ట్ వేసుకుంటే రేప్ చేశాడు అంటున్నాడే, మరి ఆ రేపు అనే మాట తప్పు కాదా? అంత పెద్ద హిందుత్వానికి మూలమైన రామాయణాన్నిలోని ఒక సీతమ్మ తల్లిని అన్నందుకు మరి ఏ హిందువులకు కానీ ఏ ఆడ తల్లికి కానీ అక్కకైనా చెల్లికైనా ఎవరికి మనోభావాలు దెబ్బతినలేదా? ఎవ్వరి మనోభావాలు దెబ్బతినలేదా? హిందుత్వానికి మూలమైన అయోధ్యలో ఉన్న గుడిలో ఒక పవిత్రమైన తల్లి, ఆ తల్లికి ఇచ్చిన వాల్యూ వీడు. ఇప్పుడు వాడి టాపిక్ మాట్లాడుకోవాలి, వాడి టాపిక్ ఏదో వాడు మాట్లాడుకోండి. కానీ సీతమ్మ తల్లిని ద్రౌపది తల్లిని అనేంత స్టేజ్లో ఉన్నాడా వాడు? వాడికి అంత బలుప? మరి ఇది ఎవరికి చెవులు వినపడలేదు? ఆ పెద్దలకు మాట్లాడిన పెద్దలందరికీ ఏదో ఒక టాపిక్ పట్టుకొని తిరుగుతున్నారు. మరి ఇంత హిందుత్వానికైనా హిందూ ధర్మానికి హిందుత్వానికి రామాయణం మహాభారతం ఎంత ప్రసిద్ధి. మన న్యాయస్థానంలో కూడా చెప్తారు కదా భగవద్గీత మీద ప్రమాణం చేసి అని. మరి భగవద్గీతలో ఆ తల్లి ఉందిగా ద్రౌపదీదేవి. మరి ఆ ద్రౌపదీదేవిని ఏం చేస్తే వాళ్ళని చంపారు? మరి ఆ విషయం తెలిసి వీడు అలా మాట్లాడాలి. కానీ రేప్ చేశారు అన్నప్పుడు మరి ఏ ఆడవాళ్ళకి కానీ మరి ఎవరు దీని గురించి రియాక్ట్ అవ్వలేదు. మరి ఏంటి? భారతదేశానికి మూలమైన ఆ అమ్మవారిని సీతమ్మ తల్లిని అన్నందుకు మరి ఎవరు రియాక్ట్ అవుతారో చూద్దాం.